హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత యథాతథం నుండి కర్మయోగము అనేటువంటి అధ్యాయంలో 40వ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయాత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి ఈ కామము వసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింప చేయును. సో ఇక 3వ అధ్యాయంలో కర్మయోగంలో ఒక కర్మ గురించి చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు మనకి అర్జునుడు? ఒక చాలా మంచి ప్రశ్న వేశారు. ఏం వేశారు మనకి 36వ శ్లోకంలో? కృష్ణ, అందరూ కూడా యొక్క పాపకర్మలు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉద్యుక్తులవుతున్నారు యొక్క పాపకర్మలు చేయడానికి. అది ఎలా ఉంటుంది అంటే కనుక ఎవరో ఏదో బలంగా ఎవరో కూడా పాపం చేయాలని చెప్పి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఎవరో వెనకాల నుంచి ఏదో తోసేస్తున్నట్టు, ఏదో బలంగా వాళ్ళని తోసేస్తూ ఉన్నట్లు వాళ్ళందరూ కూడా ఈ పాపం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళెవరో వెనకాల నుంచి ఎవరో వాళ్ళని తోసేస్తున్నారు, ప్రేరేపిస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఇక పాపకర్మలు చేయాల్సి వస్తుంది. ఏంటి కారణం ఏమిటి? ఎవరి పాపం చేయిస్తూ ఉన్నారు అంటే కనుక దానికి శ్రీకృష్ణ భగవానుడు ఒకే ఒక్క సమాధానం చెప్పారు. ఏం చెప్పారు? కామ ఏషా క్రోధ ఏషా రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఏం చెప్తున్నారు? రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దీనికి కారణము. అదియే ప్రపంచమునకు సర్వమును కబడించు పాపభూయిష్ట శత్రువు. సో మనందరికీ కూడా శత్రువు ఏంటి? అసలైన శత్రువు ఏంటి? కామము అనేటువంటిది మనకి అసలైనటువంటి శత్రువు అన్నమాట. సో మనకి తర్వాత ప్రశ్న వస్తుందన్నమాట, ఏంటి? కామము, మరి దీన్ని ఎలాగ మనం జయించాలి? యొక్క కామాన్ని మనం ఎలా జయించాలి? సో ఒక శత్రువు ఉన్నారు, ఏదో ఒక రాజ్యం ఉంది, లేకపోతే గనక ఇండియానే ఉంది. సో మన మీద యుద్ధం చేయడానికి శత్రువులు వస్తూ ఉన్నారంటే కనుక ఏం చేస్తాం మనం? మన వైపు ఉన్నటువంటి విషయాలన్నీ ఎలాగో మనకు తెలుసు, కానీ మన మీద యుద్ధం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క విషయాలు మనకి తెలుసా? వాళ్ళ యొక్క బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి,
వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క స్థావరాలు పెట్టుకున్నారు. హ్మ్. సో, ఏ పనులు చేస్తే గనక నేను చాలా తేలికగా యుద్ధం చేయకుండానే ఆ యొక్క యుద్ధాన్ని జయించొచ్చు. సో, ఇవన్నీ కూడా తెలియాలంటే గనక ఏమంటారు దీన్ని? మిలిటరీ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే గనక వాళ్ళ మీద మనము ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళ యొక్క బలహీనతలు ఎక్కడున్నాయో తెలుసుకొని కరెక్ట్‌గా మనము ఆ బలహీనతల పైన దాడి చేస్తే గనక మనం విజయం సాధించగలుగుతాం. సో, ఇది మామూలుగా యుద్ధ రంగంలో రణరీతి అన్నమాట. సో, అలాగే ఏమిటి, ఇప్పుడు మనము ఏమైపోయింది, మనకి కొంచెం సేపట్లో మనం చూస్తాం. ఈ యొక్క కామము అనేటువంటిది జీవుడిని జయించేసింది. అంటే గనుక ఏంటి? శత్రువు ఆల్రెడీ మన దేశంలోకి చొరబడిపోయాడు. శత్రువు ఆల్రెడీ మన దేశంలోకి చొరబడిపోయాడు. సో, మరి వాడినిప్పుడు బయటికి పంపించాలి. బయటికి పంపించాలంటే గనక ఏం చేయాలి? ముందుగా మనం తెలుసుకోవాలి. వాడి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటి? వాడు ఏ విధంగా మనల్ని జయించడానికి వచ్చాడు? ఏ విధంగా మనల్ని జయించేశాడు? ఆల్రెడీ కామం మనందరిని కూడా జయించేసింది. సో, కాబట్టి ఇంకా మనం కామం యొక్క నియంత్రణలో ఉన్నాం కాబట్టి ఇక భౌతిక ప్రపంచంలో ఉన్నాం. సో, మరెలాగా? ఎలా అంటే కామము అనేటువంటి దాన్ని ఏంటంటే గనక ఒక వైరస్ కింద చెప్పుకోవచ్చు. వైరస్ అంటే కంప్యూటర్ వైరస్ అయినా అవ్వచ్చు. లేకపోతే గనక మన శరీరంలో కూడా ఒక్కొక్కసారి వైరస్ వస్తుంది కదా! వైరల్ ఫీవర్ అని చెప్పనంటారు. సో, ఆ వైరల్ ఫీవర్ లాగా వైరస్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే వేరే వేరే జబ్బులు రావడానికి వచ్చినటువంటి వైరస్ అయినా అయ్యుండొచ్చు. సో, ఇక్కడ మెడికల్ సైన్స్‌లో కూడా వాళ్ళేం జేస్తారు, ఈ యొక్క వైరస్‌ని ఏదైనా చంపాలి అంటే గనక ముందు దాని గురించి స్టడీ చేస్తారు బయోలాజికల్‌గా. అసలు ఈ వైరస్ ఎలా పనిచేస్తుంది? ఎలా వస్తుంది? సో, దీని యొక్క బలాలేమిటి? ఏం చేస్తే గనక ఈ వైరస్‌ని చంపొచ్చు? ఏ కెమికల్ కావాలి? అని చెప్పి వాళ్ళంతా టెస్టింగ్‌లవన్నీ కూడా చేస్తారు. టాబ్లెట్స్ అన్నీ తయారు జేస్తారు కదా! మెడిసిన్స్ టాబ్లెట్స్ అన్నీ తయారు చేసేవాళ్ళు చేసే పనిదే. బయోటెక్ అంటారు. సో, అలాగే ఇక కామము అనేటువంటి వైరస్ మనకి వచ్చేసింది. కాబట్టి ఈ వైరస్ నుంచి మనము ఎలాగ బయటపడాలి? సో, ఎవరికి తెలుస్తుంది ఈ వైరస్ ఎలా వచ్చిందని జెప్పి ఎవరికి తెలుస్తుంది? మనెవరికీ కూడా తెలీదు. ఎందుకు తెలీదండి? మనందరికీ కూడా ఈ యొక్క వైరస్ అనేది మనలో ఉంది గదా! ఆల్రెడీ జయించేసింది గదా! మనల్ని జయించింది గదా! అంటే మనకి ఈ జన్మలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే గుర్తుంటాయి. ఇంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి విషయాలు తెలీదు. ఇంకా ఏం తెలీదు మనకి. ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మొట్టమొదటిసారి మనం ఇక్కడికొచ్చాము. అప్పుడు ఈ వైరస్ ఎలాగ అటాక్ అయింది? అటాక్ అయిన తర్వాత మనం ఏ విధంగా వైరస్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయామనేటువంటి విషయం మనెవ్వరికీ కూడా తెలీదు. ఇంకా ప్రభుపాద్ గారు పుస్తకాల్లో చెప్తారు. మనం ఎప్పుడు ఇక్కడ వైరస్‌లోకొచ్చాము, ఇక భౌతిక ప్రపంచంలో వచ్చాము అనేటువంటిది ఇప్పుడు ఇమ్మెటీరియల్ అనవసరమైనటువంటి విషయము. కానీ ఒకటి అవసరమైనటువంటి విషయం ఏమిటి? ఈ యొక్క భౌతిక ప్రకృతి అంటే వైరస్ చేత జయించబడ్డాం కాబట్టి ముందు దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయం దాని మీద మనం కేంద్రీకరించాలి మన యొక్క విషయాన్నంతా కూడా. అంతేగాని ఎలా వచ్చాము అనేటువంటిది ముఖ్యం కాదు. కానీ ఏంటంటే గనక కొంచెం తెలుసుకోవాలి. అంటే మొట్టమొదటి జన్మ అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం లేదు గానీ మనకి, ఈ యొక్క వైరస్ ఏ విధంగా అటాక్ చేయడం మూలంగా నేను కామం యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోయాను అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరిజిన్ దాని పుట్టుక తెలియాలి. వైరస్ ఎలా మనల్ని అటాక్ చేసిందని తెలియాలి. సో, ఆ విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈరోజు శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. సో, దానికంటే ముందు మనం చూద్దాం ఏమవుతుంది? ఈ యొక్క కామమే మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం చిక్కుకుపోయి ఉండడానికి కారణము. అన్నిటికంటే కూడా చాలా పెద్ద సంఖ్యలో ఏమిటి యొక్క భౌతిక ప్రపంచంలో ఈ యొక్క సెక్స్ అనేటువంటిదనమాట. అదే అన్నిటికంటే కూడా చాలా పెద్ద సంఖ్యలో అన్నమాట. దాని మూలంగానే మొత్తం ప్రపంచమంతా కూడా ఈ యొక్క ద సెక్స్ అనేటువంటి దాని మీదే ఆధారపడింది. మొత్తం అంతా కూడా ఎక్కడైనా చూడొచ్చు. పశుపక్షుల్లో గాని, జంతువుల్లో గాని, మానవుల్లో గాని ప్రతీదీ కూడా దీని మీదే ఆధారపడి ఉంది. సో, ఇదే సెంటర్ పాయింట్ అన్నమాట. సో, ఆ తర్వాత మనకి
ఏ విధంగా మనకు కూడా కొంచెము ఒక స్వతంత్రత అనేటువంటిది ఇవ్వబడింది. దాన్ని మనం తప్పుగా ఉపయోగించుకోవడం మూలంగా కృష్ణుడి యొక్క సేవను వదిలిపెట్టేసి మాయ యొక్క సేవలోకి వెళ్ళిపోయాము. ఇంకా ఇక భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయాము. అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. ఆ విధంగా యొక్క కామం అనేటువంటిది 3 రకాల స్థాయిలో మనల్ని కప్పివేయబడి ఉంచుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. పొగ, ఒకటి పొగ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అద్దం మీద దుమ్ము అనేటువంటిది చెప్పుకున్నాము. ఆ తర్వాత మూడవది యొక్క ఎంబ్రియో, శిశువు ఏ విధంగా అయితే గనక మావి చేత కప్పబడుతుందో అది ఆ 3 అన్నమాట. సో మొట్టమొదటిది మానవులకి, తర్వాత జంతువులకి, మూడవది వృక్షాలకి సంబంధించినటువంటిదన్నమాట. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే గనక ఇక కామం యొక్క లక్షణం ఏమిటి అంటే గనక, కామం అనేటువంటి దాన్ని మనము పూర్తిగా ఎప్పటికీ సంతృప్తి పరచలేము. ఎలా అయితే గనక అగ్నిలోకి మీరు ఆ యొక్క నెయ్యి గానీ, లేకపోతే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, కిరోసిన్ గానీ వేస్తూ ఉంటే గనక అగ్ని ఎప్పటికైనా ఆరుతుందా? ఆరదు. కానీ ఏమవుతుందంటే వేసిన వెంటనే ఏమవుతుంది? ఆ అగ్ని గానీ, ఆయిల్ గానీ కొంచెం వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది. నెయ్యి వేశారనుకోండి మీరు ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు అది చూస్తూ ఉంటారు. నెయ్యి వేసిన వెంటనే ఏమవుతుంది? ఒక్క నిమిషం కొంచెం తగ్గుతుంది. ఒక 10, 20 సెకండ్స్. మళ్ళీ ఏమైపోతుంది? మళ్ళీ పెరిగిపోతుంది. హ్మ్. అందరికీ ఇది ఎక్స్‌పీరియన్సే కదా! తెలుసుగా అందరికి తెలీదా? చూసారా ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా లేదా? అవును యెస్ ప్రభుజీ. ప్రభుజీ. చూసాను యెస్ ప్రభుజీ. ప్రభుజీ. సో, నెయ్యి వేసిన వెంటనే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం తగ్గుతుంది. కానీ వెంటనే మళ్ళీ ఇదివరకటి దానికంటే కూడా ఇంకా ఎక్కువగా వచ్చేస్తుందనమాట. అలాగా కామాన్ని ఎప్పుడు కూడా మనము సంతృప్తి పరచలేము. సో, ఈరోజు శ్లోకంలో ఏంటంటే గనక మనకి మనం చెప్పుకున్నాం గదా! కామము ఎక్కడెక్కడ ఉంటుంది? శత్రువు ఎక్కడెక్కడ ఉంటాడని చెప్పి తెలుసుకోవాలి కదా మనం. అలాగా కామం అనేటువంటిది ఎక్కడుంది అని చెప్పి మనకి శ్లోకంలో చెప్పారు. కామం అనేటువంటిది మొత్తము 3 ప్రదేశాల్లో ఉంది. మొట్టమొదటి ప్రదేశము ఇంద్రియములు, రెండవది మనస్సు, మూడవది బుద్ధి. అందుకని ఏం చేయాలి? మనము కామం నుంచి బయటపడాలి అంటే కనుక ఈ మూడిటిని కూడా మనం ఏం చేయాలి? ప్రక్షాళన చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ మనం చేసుకోవాలన్నమాట. ఏమవుతుంది? కామం అనేటువంటిది ఇంద్రియ భోగం అనేటువంటి కోరిక ఎక్కడి నుంచి మొదలవుతుందంటే గనక ఇంద్రియాల దగ్గర నుంచి మొదలవుతుంది. ఇంద్రియాలంటే గనక కళ్ళేవో చూస్తాయి. లేకపోతే గనక ముక్కేదో పీలుస్తుంది. నాలిక ఏదో రుచి చూడాలి అని చెప్పి దానికి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇంద్రియార్థాలు. అవన్నీ ఏం చేస్తుంటే మనల్ని లాగుతూ ఉంటాయి. సో, కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? కామము. సో, కామం అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటి అంటే గనక ఒక్క వాక్యంలో చెప్పాలి కామము అంటే గనక, కృష్ణుడి కోసం కాకుండా మన కోసం చేసేటువంటి ప్రతి పని కూడా కామమే. కృష్ణ సేవ కాకుండా కృష్ణుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి చేసేటువంటి పనులు కాకుండా మన కోసం మనం చేసుకునేటువంటి పనులు అన్నీ కూడా కామమే. సో ఈ విధంగా ఏం చేస్తాయి? ఇంద్రియార్థాలు ఇంద్రియాలను లాగుతూ ఉంటాయి. సో కామం ఎక్కడొస్తుంది? మొట్టమొదట ఇంద్రియాల్లోకి వస్తుంది. 5 ఇంద్రియాలు మనకి జ్ఞానేంద్రియాలకి 5 జ్ఞానేంద్రియాల్లోకి వస్తుంది. అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంద్రియాలకి ఇన్ఫెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాయి? వేటిలతోటి లింక్ ఉంటాయి? యొక్క జ్ఞానేంద్రియాలకి మనస్సుతోటి లింక్ ఉంటాయి. ఇంద్రియాలు మనస్సుతోటి లింక్ ఉంటాయి. సో నెక్స్ట్ కనెక్షన్ పాయింట్ ఎక్కడ? మనస్సు దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వైరస్ ఎలా వచ్చింది? ఫస్ట్ జ్ఞానేంద్రియాలు దగ్గరకు వచ్చింది వైరస్. ఆ తర్వాత మళ్ళీ జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి మనస్సులోకి వెళ్ళిపోయింది వైరస్. సో ఆ తర్వాత మనసులో ఏంటి? ఇవన్నీ కూడా స్టోర్ హౌస్. అక్కడ అన్ని కూడా ఉంటాయి అన్నమాట మనసులో. మనసు ఏం చేస్తూ ఉంటుంది? థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. మనసు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. పాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని. సో పాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎలా ఉంది? అప్పుడు బాగుందా? లేదా? అని చెప్పి మొత్తం దాని గురించి అంతా కూడా పాత జ్ఞాపకాలన్నీ కూడా బయటికి తీసుకొస్తుంది. మూడవది ఏం చేస్తుంది? చెయ్యాలా వద్దా ఈ పని అని డిసైడ్ చేపిస్తుంది.
సో మొట్టమొదటిసారి మనము గులాబ్ జామ్ తినలేదు ఎవరును. మొట్టమొదటిసారి తింటున్నారు మీరు గులాబ్ జామ్, ఎవరో తీసుకొచ్చి మీకు ఇచ్చారు బాగుంటుంది అని చెప్పేసి. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, గులాబ్ జామ్ మీరు తిన్నారు. సో తినడానికి ముందు మీరు దాన్ని చూస్తారు ఇలాగ. ఇది ఎప్పుడైనా నేను తిన్నానా అని చెప్పి ఆలోచిస్తారు ముందు. థింకింగ్, ఆలోచిస్తారు. తర్వాత తినలేదు అంటే గనక ఏమిటి, మైండ్ చెప్తుందనమాట. డేటా స్టోర్ చేసింది అంతా కూడా రిట్రీవ్ చేస్తుంది. ఎప్పుడైనా తిన్నావా నువ్వు, చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నావా? లేకపోతే గులాబ్ జామున్‌కి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడైనా చూసావా? లేకపోతే తిన్నవాళ్ళు ఎవరైనా నీతోటి బాగుందని చెప్పారా? అని చెప్పి మొత్తం అంతా కూడా సెర్చ్ చేస్తుందనమాట. సో అవన్నీ కూడా వెతికితే ఎక్కడో చోట దొరుకుతుంది. ఎప్పుడో మా స్నేహితుడు ఒకతను ఏదో గులాబ్ జామ్ తిన్నా అన్నాడు. అది బాగుంటుంది అని చెప్పాడు. సో ఏమవుతుంది? వాడికి బాగుంది అంటే గనక నాకు కూడా బాగుండొచ్చు కదా! అంటే గనక ఫీలింగ్. ఆ! బాగుందంట, బాగుందంట, బావుంటుందంట అని చెప్పి ఆ ఫీలింగొస్తుంది. ఎప్పుడైతే గనక ఆ ఫీలింగొచ్చిందో ఏమవుతుంది? అయితే తినేద్దాంలే. యెస్. నేను తినాలి అని చెప్పని అనిపిస్తుంది. విల్లింగ్. తినడానికి సిద్ధమైపోతాం. సో అప్పుడు ఎవరైనా మీకు తీసుకొచ్చి గులాబ్ జామ్ ఇస్తే వెంటనే ఏం చేస్తారు? 2 చేతులతో పట్టుకొని వెంటనే తీసుకొని టక్‌మని తినేస్తారు. థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. సో రెండోసారి మీరెవరైనా మీ దగ్గర గులాబ్ జామ్ తీసుకొనొచ్చారనుకోండి. అప్పుడేమవుతుంది? సో మొన్న తిన్నాను కదా నేను ఒక 1 వీక్ ముందు. సో థింకింగ్, వెంటనే అదొచ్చింది. అప్పుడెలా వచ్చింది నీకు ఎక్స్‌పీరియన్స్, బాగుందా గులాబ్ జామ్ తిన్నది? చాలా బాగుంది. సో కాబట్టి ఏం చేయాలి? వెంటనే నేను తినేయాలి. సో విల్లింగ్, తినడానికి సిద్ధమైపోతా. సో మైండ్ ఇలా చేస్తుందనమాట. సో కామము ఏం చేస్తుంది? ఇంద్రియాలు, కామం వచ్చినప్పుడు ఇంద్రియ భోగాల మీద ఆఫర్ చేస్తుంది. సో కాబట్టి అదేం చేస్తుంది? థింకింగ్, ఫీలింగ్. సో ఈ వైరస్ ఎక్కడి నుంచొచ్చింది? ఇంద్రియాల దగ్గర నుంచి ఎక్కడికొచ్చేసిందిప్పుడు? మనస్సు దాకా వచ్చేసింది. సో మనస్సుకి ఏమవుతుంది? మనస్సుకి నెక్స్ట్ కనెక్షన్ పాయింట్ ఎక్కడుంది? బుద్ధి. ఈ బుద్ధి. బుద్ధితోటి నెక్స్ట్ కనెక్షన్ పాయింట్ ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? మెల్లిగా ఇక మనస్సు దగ్గర నుంచి ఆ వైరస్ బుద్ధికి కూడా కనెక్షన్ అయిపోతుంది. ఎప్పుడైతే గనక బుద్ధికి కనెక్షన్ అయిపోయిందో వైరస్ బుద్ధిలోకి కూడా వెళ్ళిపోతుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ అంటే విచక్షణ. చెయ్యాలా? వద్దా? చెయ్యకూడదా? అనేటువంటి విచక్షణ అనేటువంటిది బుద్ధి మనకిస్తుందనమాట. సో ఈ వైరస్ ఎప్పుడైతే గనక అక్కడికి వెళ్ళిపోయిందో ఏమవుతుంది? ఒకసారి చేయడానికి వైరస్ ప్రేరేపించేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టైమ్ నుంచి ఇంక బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి ఏం మాట్లాడదింకా. ఓకే. చేసేయి. చేసేయి, చేసేయి, చేసేయి అని చెప్పని అనిస్తుందండి. సో ఎలా అయితే గనక మొట్టమొదటిసారి ఎవరైనా ఒక వ్యక్తి సిగరెట్ తాగాడనుకోండి, మొట్టమొదటిసారి బుద్ధి చెప్తుంది. వద్దు, చెయ్యొద్దు, ఇది తప్పు పని అని చెప్తుంది. అప్పుడు వాడు ఆ మాట విని చేయలేదనుకోండి, అంతే ఆగిపోతుంది అక్కడితోటది. మళ్ళీ ఇంకోసారి ప్రలోభం వస్తుందది వేరే సంగతి. కానీ ఆ రోజు ఆ పని చేసేసాడనుకోండి, ఇంక బుద్ధి లొంగిపోతుందింక. బుద్ధి లొంగిపోయింది. సెకండ్ టైమ్ ఎవరో మళ్ళీ వచ్చి సిగరెట్ ఆఫర్ చేసాడనుకోండి, వీడు ఆల్రెడీ చేసేసున్నాడు గదా! బుద్ధిని ఆల్రెడీ కాంకర్ అయిపోయింది బుద్ధి. బుద్ధి ఆల్రెడీ జయించబడిపోయింది. ఆల్రెడీ నువ్వు చేసేసావు కదా! ఇంక లోపల నుంచి ఏమి రాదు. బుద్ధి ఏం చెప్పదు చెయ్యొద్దు అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేసేసావు. చేసేసావు కాబట్టి ఇంక అది నెక్స్ట్ టైమ్ ఇంక ఆటోమేటిక్‌గా చేసేస్తావు. అంటే కామం ఏం చేసింది? ఇక బుద్ధిని జయించేసింది. కామము బుద్ధిని జయించేసింది. సో ఏం చేస్తుంది ఇక కామం బుద్ధిని జయించేస్తే గనక మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే గనక ఆత్మ ఎప్పుడు కూడా సచ్చిదానందం. కానీ ఎప్పుడైతే కామానికి వైరస్ ఎప్పుడైతే గనక వచ్చేసిందో ఏమవుతుందప్పుడు? అదేం చేస్తుంది అంటే గనక ఆత్మకి ఒక తొడుగిస్తుందనమాట. మిథ్యాహంకారము. నువ్వే ఈ శరీరము, నువ్వే ఈ మనస్సు, నువ్వే ఈ ఇంద్రియాలు, నువ్వే ఈ బుద్ధి, ఇవన్నీ కూడా నీవే, ఇవన్నీ కూడా నువ్వే అనేటువంటి ఒక భావన, ఒక తొడుగు, ఒక ఫీలింగ్ ఇచ్చేస్తుందనమాట బుద్ధి. ఈ వైరస్ వచ్చేస్తే గనుక బుద్ధి దాకా వెళ్ళిపోయింది కదా! ఈ వైరస్ ఏం చేస్తుంది? ఒక మిథ్యాహంకారం అనేటువంటి ఒక తొడుగు ఆత్మ మీదకి వేసేస్తుంది. ఏంటి విద్యాహంకారం అనే తొడుగేంటి? మనందరికీ ఉన్నాయి. చాలా ఉన్నాయి లేయర్స్. ఏమిటవి? నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను మానవుడిని, నేను తెలుగువాడిని, నేను పలానా జిల్లా వాడిని, పలానా కులం వాడిని, పలానా మతం వాడిని,
లేకపోతే నేను భారతీయుణ్ణి, లేకపోతే నేను మనిషిని, ఇంకా లెక్కలేనటువంటివి అనమాట. ఇంకా చాలా ఎక్స్ట్రాలు ఉంటాయి మళ్ళీ. నేను పలానా సొసైటీకి ప్రెసిడెంట్‌ని, లేకపోతే పలానా దాంట్లో నేను పలానా ఇది, లేకపోతే కొన్ని తెచ్చిపెట్టుకున్నాయన్నమాట. కొన్ని ఎక్స్ట్రా మనం ఇంకా తెచ్చిపెట్టుకుంటాం. మా సంఘానికి నేను లీడర్‌ని, మా సంఘానికి వైస్ ప్రెసిడెంట్‌ని, ఇలాగ ఏవేవో అన్నీ తెచ్చిపెట్టుకుంటే ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా రకరకాల పదవులు మనం పెట్టుకునేవన్నీ కూడా మిథ్యాహంకారం. ఇవన్నీ కూడా మిథ్యాహంకారం. ఏమవుతుంది మిథ్యాహంకారం వచ్చేస్తే గనక, మిథ్యాహంకారం అంతా కూడా మనల్ని కప్పేస్తుందన్నమాట. కప్పేసిన తర్వాత మన యొక్క నిజమైనటువంటి ఉపాధి ఏమిటి? నిజమైనటువంటి ఉపాధి ఏమిటి? మన నిజమైనటువంటి డెసిగ్నేషన్ ఏమిటి? డెసిగ్నేషన్ అంటారు. అవును. కంపెనీలో చేస్తే గనక ఉద్యోగం. వాళ్ళ యొక్క పదవి పేరు. సో, మన యొక్క నిజమైనటువంటి డెసిగ్నేషన్ ఏమిటి? నేను కృష్ణుడి యొక్క సేవకుడిని. అది పూర్తిగా మరుగున పడిపోతుంది. ఇంకా ఎక్స్‌ట్రాలన్నీ గూడా. నేను ఈ సంఘానికి సాయం చేయాలి, సమాజానికి సాయం చేయాలి. ఇదిగో పలానా పిల్లలు ఆకలితో ఉన్నారు. వాళ్ళకి నేను ఆకలి తీర్చాలి. సో, వాళ్ళకి ఇలా చేయాలి, ఇలా చేయాలి, అది చేయాలి. ఇవేవో తెచ్చిపెట్టుకుంటే ఇవన్నీ గూడా రకరకాల తొడుగులు ఇయన్నీ కూడా. ఇవన్నీ కూడా రకరకాల తొడుగులు. ఇవన్నీ కూడా వేసుకోవడం మూలంగా దీనంతటికి కూడా కారణం ఏమిటి? ఎక్కడి నుంచొచ్చింది? ఒక్క వైరస్సు. ఏంటా వైరస్సు? కామం. కోరిక. కామం అనేటువంటి వైరస్ వచ్చేసి ఏం చేసింది? ఇంద్రియాలు, ఇంద్రియాల దగ్గర నుంచి మనస్సు, మనస్సు దగ్గర నుంచి బుద్ధి, బుద్ధి దగ్గర నుంచి బుద్ధి ద్వారా అది మిథ్యాహంకారాన్ని మనకు ఆపాదించేసింది. అదొక పెద్ద తొడుగైపోయి కూర్చుంది మనకి. పెద్ద తొడుగైపోయింది. సో, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే గనక మనకేమన్నా కనబడతాయి ఇవన్నీ కూడా? ఏమి కనబడవు. చాలా సటిల్‌గా ఉంటాయన్నమాట. మనసు గురించి కొంచెం తెలుస్తుంది మనకి. అది కూడా చాలా కష్టం. తర్వాత బుద్ధి గురించి కొంచెం ఇంకా చాలా తక్కువ తెలుస్తుంది బుద్ధి గురించి. ఇంక మిథ్యాహంకారం గురించి అంటే గనక మనకు తెలియనే తెలీదు. ఎక్కడో లోపలికుంటుందన్నమాట. తెలుసుకోవడం చాలా చాలా కష్టం. ఎలా తెలుస్తుంది? ఆ! అట్‌లీస్ట్ థియరిటికల్‌గా మనకి యొక్క భగవద్గీత, భాగవతం గురువులు చెప్పినటువంటివి వింటే గనక మెల్లగా తెలుసు. ఓహ్! మిథ్యాహంకారం అనేటువంటిది ఒకటుంది. మనకిప్పటికి ఎక్స్‌పీరియన్స్‌లోకి రాదు. ఇన్ని సార్లు విన్నా సరే మనకింకా ఎక్స్‌పీరియన్స్‌లోకి రాదది. మెల్లగా వస్తుందన్నమాట. ఇట్ టేక్స్ టైమ్. మెల్లమెల్లగా వస్తుంది. మనం భక్తి చేస్తే, సాధన చేస్తే మెల్లమెల్లగా మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వగలుగుతాం. సో, ఏమవుతుంది ఈ విధంగా ఎప్పుడైతే మిథ్యాహంకారం వచ్చేసిందో జీవుడు నేనే శరీరాన్ని అని ఆలోచిస్తూ యొక్క శరీరంతోటి ఇంద్రియ భోగాలను చేస్తూ ఇదే నిజమైనటువంటి సుఖము, ఇదే నిజమైనటువంటి ఆనందము అనేటువంటి భ్రమలో ఉండి ఆ సుఖాన్ని మళ్ళీ కొత్త కొత్త సుఖాల్ని పొందడానికి రకరకాలైనటువంటి పాప పుణ్య కర్మాలవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. పుణ్యకర్మలు, పాప కర్మలు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి కర్మ చేయడం మొదలైపోతే ఏమవుతుంది? మళ్ళీ కర్మ ఫలితాలు. మళ్ళీ దాన్ని అనుభవించడం. మళ్ళీ కర్మ ఫలితాలు. దాన్ని అనుభవించడం. ఈ చక్రం మొదలైపోయింది. తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఆ కర్మ ఫలితాలన్నీ అనుభవించడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. ఇక కర్మ బంధనము. అందుకే ఇక అధ్యాయం పేరేమిటి? కర్మయోగము. అంటే మెల్లగా మనం కర్మలు ఏ విధంగా చేయాలి? ఈ యొక్క కర్మ బంధనాల నుంచి ఏ విధంగా బయటపడాలి? సో, దాని నుంచి బయటపడాలి అంటే గనక జబ్బు నుంచి బయటపడాలి అంటే గనక ముందు మనకు ఏం చేస్తారు? ఎక్కడైనా వైరల్ ఫీవర్ వచ్చేసిందనుకోండి డాక్టర్ గారి దగ్గరికెళ్తే ఏం చేస్తారు? వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. 5 రోజులేసుకోవాలి పొద్దున్న, సాయంత్రం. మానకూడదు మధ్యలో. మానేస్తే ఏమవుతుంది? అది వైరస్ ఇంకా ప్రబలంగా అయిపోతుంది. 5 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. పొద్దున్న, సాయంత్రం ఏసుకో. టాబ్లెట్స్ ఏస్తారు. మరి ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్ చేస్తారు. సో, అదేంటిది? యాంటీబయాటిక్ ఇస్తారు. సో, అలాగే ఈ కామము అనేటువంటి దాన్ని కూడా జయించాలి అంటే గనక ఎవరికి తెలుసు కామం గురించి? డాక్టర్ గారెవరు? కృష్ణుడు. గురువు. ఆయన దగ్గరికి వెళ్తే హ్మ్. కామం అనేటువంటి దానికి కృష్ణుడు. ఆయనే మనకి దారి చూపగలరు. హ్మ్. సో, ఆయన ద్వారానే మనము తెలుసుకోగలం. ఏ విధంగా బయటపడగలము. ఆయనే మనకు చెప్తున్నారు.
అర్జునుడికి ఇక్కడ గురువులాగా ఆయన ద్వారా మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. సో కృష్ణుడిని మనం డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వలేము కాబట్టి మనం గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ అల్టిమేట్ డాక్టర్ ఎవరు? కృష్ణుడు. నయం చేసేదంతా కూడా ఆయనే అన్నమాట. సో ఈ విధంగా మనము అయిపోతే కనుక ఏమవుతుంది, విద్యాహంకారంలో మనం ఉంటే కనుక ఏమవుతుంది, మనకి ఎన్నో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. విద్యాహంకారం బాగా ప్రబలం అయిపోయింది మనందరికి. అలా ఉండడం మూలంగా ఏమవుతుంది, ఎవరైతే విద్యాహంకారంలో ఉంటారో వాళ్ళు ఏమని అనుకుంటారంటే వాళ్ళు యొక్క త్రిధాతువులతో చేసినటువంటి యొక్క శరీరాన్ని, ఆత్మను, దేహాన్ని, బంధువుల్ని, జన్మభూమిని, పూజ స్థానము, వీళ్ళన్నీ కూడా చెప్పుకున్నాం కదా మనం, ఇవన్నీ డెసిగ్నేషన్స్ అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా వీళ్ళు తెచ్చిపెట్టుకుంటారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి దృష్టి అంతా ఎలా ఉంటుంది, ఎంతసేపు కూడా అక్కడికి వెళ్ళామా, ఏదో ఒక నదిలో స్నానం చేశామా, స్నానం చేసి అక్కడ ఏదో గుళ్ళేవో ఉంటాయి, 2, 3 గుళ్ళు ఉంటాయి, అక్కడ వెళ్ళామా, భగవంతుడికి వెళ్ళాము, ఆయన దగ్గరికి వెళ్ళి మన కోరికల లిస్ట్ అంతా చదివేశాము, దండం పెట్టుకున్నాము, వచ్చేసాము, అంతే, అయిపోయింది తీర్థయాత్ర. ఇది కాదు. ఎవరైతే కనుక ఈ విధంగా చేస్తున్నారు, అంతేగాని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, అందరూ అలాగే చేస్తూ ఉంటారు, అది కాదు నిజమైనటువంటి తీర్థయాత్ర ఉద్దేశం. అక్కడికి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు అక్కడ టెంపుల్ పక్కన ఎవరు కూర్చోరు, వాళ్ళు వెతుక్కోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప గొప్ప మహాత్ములు ఎవరున్నారు అని చెప్పి వెతుక్కోవాలి. వెతుక్కుని అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా ఊరికే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళామా, ఏదో తిరిగామా, షాపింగ్ చేసుకున్నామా, ఏవో కొనుక్కున్నామా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళాము, భగవంతుడి దగ్గర ఏదో లిస్ట్ చదువుకున్నాము, వచ్చేసాము అంటే కనుక వాళ్ళని ఎవరితో పోలుస్తుంది శ్రీమద్ భాగవతము? సయేవ గోఖరా, గో ఆవు లేకపోతే గాడిదతోటి సమానము వాళ్ళు. ఇది కాదు మనం తీర్థక్షేత్రానికి వెళ్ళే ఉద్దేశం. కానీ ప్రభుపాద్ గారి దయ వలన ఏంటంటే కనుక మనము ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మహాత్ములని మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అదృష్టం ఏంటంటే కనుక మన ఇంటికే ప్రభుపాద్ గారు యొక్క జ్ఞానాన్ని అంతా తీసుకొచ్చి ఇచ్చేశారు. మీరు ఎప్పుడో పుణ్యక్షేత్రానికి వెళ్తారు, వెళ్తే అక్కడ దొరుకుతుందో లేదో ఈ జ్ఞానం, మహాత్ములు మీకు దొరుకుతారో లేదో, దొరికిన వాళ్ళు కూడా సరైనటువంటి వాళ్ళు ఉంటారో లేదో, వాళ్ళ యొక్క సాంగత్యం ఎక్కువసేపు అవుతుందో లేదో, మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టేసి మీరు వచ్చేస్తారు మీ ఇంటికి. సో కాబట్టి మీతో పాటే ఉండాలి అని చెప్పి ప్రభుపాద్ గారు ఏం చేశారు, మనకి ఒక భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఈ జ్ఞానం అంతా కూడా మన ఇంటికే ఆయన డిస్పాచ్ చేసి పంపించేశారు. సో ఎంత పంపించేసినా సరే మనం ఇంకా తీసుకోకపోతే మనకంటే దురదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు. మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మహాత్ముల్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక ప్రభుపాద్ గారు మనకి ఇచ్చేశారు. మహాత్ములు, జ్ఞానము, భక్తి, భగవంతుడు అంతా కూడా మనకి ఇచ్చేశారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మనం ఏం చేయాలి, ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూసుకోవడం, వాళ్ళు చేసినటువంటి లీలల్ని అర్థం చేసుకోవడం, తర్వాత మళ్ళీ మనము ఇన్స్పిరేషన్ తెచ్చుకుని వచ్చి మళ్ళీ మన ఇంటికి వచ్చి ఇంకా బాగా భక్తి చేయడానికి మనం మళ్ళీ ప్రయత్నించాం. సో ఇదనమాట మనం ఈరోజు నేర్చుకున్నటువంటి శ్లోకము. హరే కృష్ణ. హరే కృష్ణ.